శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నచికేతన్ తపోవన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాల ముగ్గుల ముచ్చట్లు. మదినగూడ డివిజన్ పరిధిలోని మంజీరా పైప్ లైన్. రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని అమలు చేయాలి. వికారాబాద్ జిల్లాలో నూతనంగా గెలిచిన బీసీ సర్పంచ్లకు సన్మానం చేసిన బేరి రామచంద్ర యాదవ్. టెర్రస్ పైకి తీసుకెళ్లి కోరికలు తీర్చుకున్నాడు, చేదు ఘటనను పంచుకున్న నటి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్. మంత్రి జూపల్లి వల్లే కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి. రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు ఎంతో కీలకమని, గత ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు వంటి నిర్ణయాల వల్ల చాలా కంపెనీలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సుస్థిర పాలన ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో లోకేష్ కీలక ఉపన్యాసం చేశారు. పరిశ్రమలు రావడానికి 3 కారణాలు. ఆంధ్రప్రదేశ్కు గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీపీఎస్ వంటి దిగ్గజ సంస్థలు క్యూ కట్టడానికి 3 ప్రధాన కారణాలున్నాయని లోకేష్ వివరించారు. మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పరిశ్రమలతో ఒప్పందం కుదిరిన తర్వాత ఆ ప్రాజెక్టును మా సొంతదిగా భావించి వేగంగా అనుమతులిస్తున్నాం. మూడోది రాష్ట్రంలో కేంద్రంలో నమో నాయుడు మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్ అధినేత ఆదిత్య మిట్టల్తో ఒకే ఒక్క జూమ్ కాల్లో మాట్లాడి వారి సమస్యను 24 గంటల్లో పరిష్కరించడం వల్లే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను ఏపీకి తీసుకురాగలిగామని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుల పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. టెక్నాలజీతో పాలనలో విప్లవం, పరిపాలనలో టెక్నాలజీని వినియోగిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నామన్నారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 36 శాఖలకు చెందిన 1000 రకాల సేవలను అందిస్తున్నాం. ఏఐ టెక్నాలజీతో మంగళగిరిలో స్కిల్ సెన్సస్ పైలట్ ప్రాజెక్టు చేపట్టాం. త్వరలో భూ రికార్డులను కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీపైకి తీసుకువచ్చి 24 గంటలు టైటిల్ మార్పు చేసేలా కసరత్తు చేస్తున్నామని వివరించారు. And by the way, it's not the minister's number, so I'm not violating any privacy here. But this number for us, as I said, it's a normal mobile number, but for over 9.5 crore Andhra population, people living there, domiciled at Andhra, this is a gateway to enormous amount of government services and access in their WhatsApp. So through WhatsApp, the platform was in Manamitra. Am I pronouncing it correctly? Manamitra platform is able to engage with the citizens in more than now 700. More than 1,000 services across more than 36 departments, I expect. And this is one-stop shop, or I said a gateway to the people of Andhra Pradesh to access their IDs, their property tax certificates, their caste certificates, education halls, bus tickets, healthcare services, and everything. So I think the Manamitra platform has been a transformational development in the development of Andhra Pradesh as a state, and it was initiated by the minister just about a year back, I suppose. So I think the theme of the public policy festival, what we are doing today, is very much in line with what the minister is initiating in the state. So my first question I would think about for the minister would be that, you have deployed technology extensively for governance in Andhra Pradesh. And we here outside of the state, we always follow the model of Andhra Pradesh when it comes to any kind of tech interventions in all aspects, but especially also in governance. So can you give us a sense of the outlook towards tech-enabled governments, where we stand right now? What do you think are the possibilities going forward with the advent of new technologies?
with blockchain 2.0 and so on and so forth, and some of the initiatives that have been very impactful. Thank you very much. Thank you for having me here. You pretty much answered the first question with explaining about Manamitra, so I'll not go back to it. But in Andhra Pradesh, we use technology as an enabler to sort of take not only policies to the citizen, but actually look at how we can serve them better. While other states have different maturity levels, Andhra, I believe, is a bit ahead on the curve. If you look at a few examples, I mean, we can go about it all day, but I would like to give a few specific examples of what we are trying to do in Andhra Pradesh. If anyone has followed Mr. Naidu's, our Chief Minister's speech pre-2024 election, he's been talking about skill census. While entire country has been talking about caste census, he's been talking about skill census. And then after we were elected, he gave the task to me. And like a typical politician, I went about saying, let's do this traditional way of doing a census. I did it in my constituency, Mangalgiri, and rest assured we fell flat. We can't really assess skills across close to about 400 odd traits and the amount of depth that it requires. Then came the entire discussion of how can we use conversational AI as a base to do what I call a skill assessment. Census is a very far-fledged word, at least skill assessment, the level at which they are. So think about it like any job portal on steroids, where it's not only about supply and demand aggregation, but we are now using conversational AI to assess the skill level of a carpenter, of an AC mechanic or a lift mechanic. This is the power of technology. We just launched it. We are just about completing our pilot. Before India hosts the AI conference, I think in March, we expect at least about 500,000 youngsters to actually be assessed. Two, we are using the same portal to do mock interviews, where we can enable our children who just finished their collegiate education to actually sort of get these mock interviews, tests, and how can they be confident when they go for an interview, because this is probably one of the very first interviews that they're doing in their life. So this is one example of how we are able to use AI and technology far better and really solving true problems. And that's something that we've sort of set ourselves apart. In terms of land records is something that plagues India. It's a huge challenge for us, quality of a land records. Andhra is no different. Governments are to be blamed. We come out with reforms which we think will transform it, and we end up actually hurting it more than we've sort of changed. That's where we believe now technology like blockchain can help us. So we are in the process now to bring all land records onto blockchain, where there is traceability, because historically technology has been used to change titles overnight for a period of 24 hours and then revert it. So these are things that we've also struggled with as a state, and that's where blockchain is being used. Government services being delivered. Yes, 1,000 services are on a single WhatsApp number, and I believe that's just the beginning. I call it, we're testing the water, where generative AI can actually be used to deliver better services. And with a familiar platform. With a very familiar platform. India runs on WhatsApp. My life runs on WhatsApp. And we can actually build this out. And this is where I believe what Andhra is doing is actually creating a platform tomorrow that we can actually take it to the national level. And that's the kind of work that we're doing. And this is just the beginning of what I believe that technology and governance can truly transform things. Wonderful. Now, since you mentioned the land issue, I think when in the last 1 year, we have been a lot of news flashes we received that Google is attracted to Andhra Pradesh, TCS was attracted to Andhra Pradesh. So I don't want to ask you about the secret sauce, what got them there. But in terms of the policy that you have adopted, especially the lift policy, if you can elaborate a bit on that, and as you rightly pointed out, that land acquisition and land records have been a big bottleneck for our development. So how Andhra Pradesh is looking at that, being a state subject, Andhra Pradesh, what policies Andhra Pradesh has adopted, whether technology interventions have been used there
to enable, such large corporates to enter the market, enter the state, and have the right access when it comes to land, and land should not become a bottleneck. I think that has been your flagship policy. So, two questions I'll ask. పీలేరు మండలాన్ని ఆకస్మిక సందర్శన చేసిన పీఎండీడీ కేవై నోడల్ అధికారి బాలమురుగన్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ఇక రైతుల ఆర్థిక అభివృద్ధియే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని అమలు చేయాలని పీఎండీడీ కేవై నోడల్ అధికారి బాలమురుగన్ ఐఏఎస్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నోడల్ అధికారిగా కేంద్ర ప్రభుత్వం చే నియమించబడ్డ బాలమురుగన్ ఐఏఎస్తో కలిసి పీలేరు మండలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీలేరు మండలం గూడరేవుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఎఫ్పీఓలతో జిల్లా కలెక్టర్ నోడల్ అధికారికి పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నోడల్ అధికారి బాలమురుగన్ కు అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనపై పలు అంశాలను వివరించారు. జిల్లాలో మామిడికాయలకు కవర్లను సబ్సిడీతో రైతులకు అందించి వాటిని మామిడి పంటకు ఏర్పాటు చేయించడం ద్వారా పంట ఉత్పత్తి, పంట నాణ్యత ఏ విధంగా పెరిగిందో వివరించారు. అనంతరం ఈశ్వరయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలో పండిస్తున్న మామిడి, మిరప మరియు వేరుశనగ పంటలను నోడల్ అధికారికి జిల్లా కలెక్టర్కు చూపించి తాను ఏ విధంగా మల్టీ క్రాపింగ్ చేస్తున్నాడో వివరించారు. పంటల యొక్క సాగు, ఖర్చు, ఆదాయం గురించి నోడల్ అధికారికి జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం మరో రైతు కృష్ణయ్య సాగు చేసిన, అందులో అంతర్ పంటగా సాగు చేసిన డేట్ ఫామ్ తోటను పరిశీలించారు. పంట సాగు ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో, ఎస్పీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడగ్గా పీలేరులో తమకు మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేయాల్సిందిగా రైతులు కోరారు. ప్రస్తుతం గుర్రంకొండ లేదా మదనపల్లి మార్కెట్ యార్డ్లకు పోవాలంటే దూర భారం అవుతుందని, పీలేరులో మార్కెట్ యార్డ్ ఉంటే తమకు అనుకూలంగా ఉంటుందని రైతులు వివరించారు. మామిడి పంటకు సూక్ష్మ పోషకాలు అందించగలిగితే పంట బాగా వస్తుందని కూడా వారు కోరారు. రైతులు పీఎండీడీకేవై పథకం కింద మామిడి పంటకి ఫ్రూట్ కవర్లు కావాలని, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకి 75% రాయితీ కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరగా నోడల్ అధికారి జిల్లా కలెక్టర్ వాటికి సానుకూలంగా స్పందించారు. మదీనగూడ డివిజన్ పరిధిలోని మంజీరా పైప్ లైన్ సిమెంట్ రోడ్డు పైన గత సంవత్సరం నుండి లీకేజ్ అవుతుంది. ఈ లీకేజ్కి బంద్ చేయాలని వాటర్ వర్క్స్ అధికారులకు ఫిర్యాదు చేసిన మిద్దెల మల్లారెడ్డి. ఫిర్యాదుకు స్పందించిన అధికారులకు వెంటనే ఒకే ఒక్క రోజులో వచ్చి లీకేజీని ఆపేయడం జరిగింది. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలిపారు మిద్దెల మల్లారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ షెల్లింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సీరియల్ నటి సమీరా షరీఫ్ తన బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. తన ఎదురింట్లో ఉన్న ఒక అంకుల్ తనను బలవంతంగా ముద్దు పెట్టి తన కోరికలు తీర్చుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాగుడుమూతలు ఆడుకునే నెపంతో టెర్రస్ పైకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవారని తెలిపారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భయం వల్ల తను అప్పట్లో చెప్పలేకపోయానని, చాలామంది పిల్లలు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. పానగల్ మండలానికి చెందిన వివిధ ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ విడుదల చేసింది. మండలంలో వివిధ గ్రామాలకు 70 మందికి చెందిన లబ్ధిదారులకు శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సేగర్, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేతేపల్లి రవి, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాము యాదవ్, మాజీ ఎంపీటీసీ హైమావతి బ్రహ్మయ్య, గోపాలరావు, జయరాములు సాగర్, వాల్మీకి నాయుడు,
మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఉస్మాన్, ఇలియాస్, మండల యూత్ అధ్యక్షుడు గిరిబాబు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జూపల్లి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సోమశిల గ్రామ సర్పంచ్ శ్రీమతి కాటం వెంకటలక్ష్మి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, వారి వల్లే సోమశిల గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించినటువంటి సోమశిల గ్రామ సర్పంచ్ శ్రీమతి కాటం విజయలక్ష్మి వార్డు సభ్యులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సోమశిల గ్రామ ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాదాపూర్లోని నచికేతన్ తపోవన్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో విద్యార్థినిలు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో తీర్చిదిద్ది తమ ప్రతిభను చాటుకున్నారు. ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ విశిష్టతను, రైతు ప్రాముఖ్యతను వివరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ నేపథ్యానికి తగ్గట్టుగా పాఠశాల అంతటా మామిడి తోరణాలు, పూలతో అలంకరించారు. అందరూ కలిసి సాంప్రదాయ రీతిలో పొంగలి వండి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయటమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు మండలంలోని కేరవెల్లి నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాటం రామచంద్రయ్య యాదవ్ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలు ఎక్కువ శాతం గెలవటం చాలా సంతోషకరం. బీసీలలో ఐక్యతతో మున్ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్గా, చైర్మన్గా పెద్ద ఎత్తున గెలవాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. ఘనంగా సన్మానించారు. అలాగే వార్డు మెంబర్ భోగవాణి రాఘవేందర్ యాదవ్ను శాలువాతో సత్కరించి ముందు గొప్ప గొప్ప పదవులు మన యాదవ్లు దక్కించుకోవాలని కోరారు. బీసీలు ఈ సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు చాలా పదవులు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటం రామచంద్ర యాదవ్, సర్పంచ్ కేరవల్లి భోగవాణి రాఘవేందర్ యాదవ్, కేరవల్లి వార్డు మెంబర్ భేరి ఆంజనేయులు యాదవ్, మిట్టకంకల్ యువజన సంఘం కొజ్జా భాస్కర్, యువజన సంఘం కొజ్జా భాస్కర్, నవాజ్ ఎమ్మెల్యే పిఏ ఇబ్రహీం సాబ్ భాగం గబేరి, ఆంజనేయులు యాదవ్ పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నచికేతన్ తపోవన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాల ముగ్గుల ముచ్చట్లు. మదినగూడ డివిజన్ పరిధిలోని మంజిరా పైప్ లైన్. రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని అమలు చేయాలి. వికారాబాద్ జిల్లాలో నూతనంగా గెలిచిన బీసీ సర్పంచ్లకు సన్మానం చేసిన బేరి రామచంద్ర యాదవ్. టెర్రస్ పైకి తీసుకెళ్లి కోరికలు తీర్చుకున్నాడు. చేదు ఘటనను పంచుకున్న నటి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్. మంత్రి జూపల్లి వల్లే కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.